ప్రభు యొక్క పరిశుద్ధమైన బలలో చేయవేయక పూర్వము కొంత సమయం దేని యొక్క వాక్యం ద్వారా హెచ్చరికలు తీసుకున్న వారమై, ప్రభు ఈ మా మాటలు కావివి, ప్రభు మాటలే, వాక్యమంతా ప్రభుదే, దేవుడు మనల్ని నిలబెట్టుకుని వాడుకుంటాడంతే. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని అంత కలిసి చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరు సహాయపడుతూ వచ్చారు. తిరిగి దేవా బల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరే దేవా మాతో మాట్లాడుతూ రండి. మేము కాదు తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే హృదయం నీ ప్రజలకు అనుగ్రహించుకుంటూ రండి. ప్రభువా, నీ బలలో ఏ విధముగా పాలు పొందాలి అనేది వీరందరికీ నేర్పించండి. దేవా, నీ యొక్క కృప, నీ కనికరం మాతో ఉంచండి. దుష్టుని దూరంగా ఉంచండి. దేవా, కేవలము నీ దాసుని శిలువ చోరించేంత మరుగు చేసుకుని నీ బోరగానే వాడుకోండి. కృప చూపించండి. స్వరాన్ని తెరవండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆయనకు భయపడి వారి మీద, ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన అంటే ప్రభు. దేవుడు అంటే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధారలను, సర్వసృష్టిని కలిగజేసి సృష్టిలో మానవుని సృజించిన వాడే దేవుడు. ఆయనే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరైతే ఆ దేవునికి భయపడతారో ఆయన ఏం చేస్తాడంట? ఆ దేవుడు కనికరం చూపెడతాడు. ఎలాంటి కనికరము అంటే తరతరాలకు ఉంటుంది. అంటే వారి తర్వాత వారి పిల్లలు అలాగా ఆయనకు భయపడితే చాలు, తరతరాలు కూడా ఆ యొక్క కనికరము మరి చూపెట్టేవాడు ఉంటాడు. ఆయన కనికరము గల తండ్రి, కనికరము గలవాడు ఆయన. మనం పాట పాడుతూ ఉంటాం, కృపా కనికరము గల మా దేవాని. ఆయన కనికరము గలవాడు. చూడండి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడైన తండ్రి ఆయనే, దేవుడైనే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. చాలు. ఆయన ఎలాంటి వాడు? కనికరము చూపే దేవుడు, కనికరం గల దేవుడు. ఆయన కనికరాలు ఎలా ఉంటాయంట? చూద్దామా కీర్తన గ్రంథము. ఆయన కనికరాలు ఎలా ఉంటాయంటే ఆయన సమస్త కార్యముల మీద కనబడతాయి. చూడండి, 145:9 కీర్తన గ్రంథము 145 అధ్యాయం 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. అంటే కార్యములంటే ఆయన పనుల మీద ఉన్నాయి. పని చేసి చూపెడతాడు. ఆయన కనికరం చేపెడతాడు. ఆయన పనులే. ఎలాంటి పనులు చేశాడో బైబిల్లో ఎన్నో అద్భుతాలు. కుష్ఠరోగులను బాగు చేసినాడు, గుడి వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినాడు, మోగవారికి మాటలు ఇచ్చినాడు. ఇంకా ఎంత అద్భుతం అంటే చనిపోయిన వారిని కూడా లేపుతూ వచ్చాడు. ఎవరు లేపలేరు. ఈ లోకంలో ఏ డాక్టర్ లేపలేడు, ఏ మంత్రజ్ఞుడు లేపలేడు, ఏ తంత్రజ్ఞుడు లేపలేడు, ఏ గాడివాడు లేపలేడు. కానీ ఆయన దేవుడు గనక, జీవము ఆయనే గనక, ఊపిరిచ్చేది ఆయనే గనక చనిపోయిన వారిని కూడా లేపాడు. కనుక ఇలా మనం చూస్తే ఆయన పనులు బట్టే ఆయన కనికరం ఎంత అద్భుతముగా మనుషుల పక్షంగా చూపించాడో మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన గురించి ఈ 2వ కొరింథీ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఏమని? కనికరము చూపు తండ్రి అని. ఆయన తండ్రి కూడా ఆయనే, ప్రభు ఆయనే,
తండ్రి కూడా ఆయన. సరే, ఇప్పుడు ఎవరి మీద కనికరం ఉంటుంది? ఎవరి మీద? ఎవరైతే దేవునికి భయపడతారో వారి మీద కనికరం. భయపడాలా. చాలా పర్యాయాలు మీకు చెప్తూ వచ్చాను, అవి మాత్రం మర్చిపోకూడదు. ఏమని భయపడాలి మనము? దేవుడు ఉన్నాడని భయం. దేవుడు ఉన్నాడు, దేవుడు లేకుండా మనం లేం. ఆయనే మనల్ని పుట్టించాడు. మనల్ని దేవుడు పుట్టించాడు కానీ దేవుడు మనల్ని కలిగేయడం కాదు. ఈనాడు మానవుడు ఎంత అవివేకైపోయాడంటే, ఎంత చెడిపోయాడంటే, తన కొరకు దేవుడు తయారు చేసుకుంటున్నాడు. తన కొరకు దేవుడు అంటే ఎవరి చేత చేయబడిన వాడు కాడు. తనంతట తానే ఉన్నాడు. ఆదిలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మారడు. ఆయన ఆత్మ. గాడ్ ఈజ్ స్పిరిట్. ఆత్మ. ఆయన ఆత్మకు అంతము లేదు. ఆయన ఆత్మకు సర్వీస్ లేదు. శరీరానికి సర్వీస్ ఉంటుంది కానీ ఆత్మకు ఆయన ఎప్పుడూ ఉన్నాడు, యుగములో ఉన్నాడు. కనుక మరి అలాంటి దేవునికి ఎవరైతే భయపడతారో వారి మీద ఆయన కనికరము చూపేవాడంట. భయం లేకుండా ఉండకూడదు. ఆయన ఉన్నాడు కనుకనే మనమున్నాం. దేవుడు ఉన్నాడు కనుకనే ఎవరున్నారు? మనముంటూ వచ్చాం. దేవుడు లేకపోతే మనము లేము. మనము ఆయన చేతి పని. ఆయన చేతులతో నిర్మాణం చేశాడు. ఆయన ఊపిరితో ఊదాడు. ఆయన జీవం మనలో ప్రవహించింది. మనం జీవించు ప్రాణులమయ్యాం. కనుక అంతేగాని ఏదో కోతు నుంచో లేదా వేరే రకంగా వచ్చినవాడు కాదు. మానవుడు ఎవడో చెప్పాడో సైంటిస్ట్ చెప్పినాడు, చింపాంజీ నుంచి కోతుకి తోక ఊడిపోయింది. తోక ఊడిపోతే ఆ కోతి యొక్క సంతానమే మనుషుడు. ఎవడైనా నమ్ముతాడా? మరి ఆ కోతులన్నీ ఇంకా తోకలు వేసుకుని ఇలా ముట్లు వేసుకుని ఎందుకు ఉంటాయి? ఆ కోతి జాతే. అది వినదగ్గ విషయమో కాదు. మానవుడు కోతి నుంచి వచ్చినవాడు కాడు. స్వయంగా నేల మట్టితో ఆవిరి కలిగజేసి, చెమ్మ చేసి, ఆ మట్టి చేసి, మట్టితో నిర్మాణం చేసి, సేమ్ తన పోలికలో ఆ బొమ్మను సృజించి మొట్టమొదటి శిల్పి నిర్మాణకుడైన. ఈరోజు శిల్పాలు చెక్కుతున్నారంటే అది దేవుడిచ్చిన జ్ఞానమే. మొట్టమొదటి శిల్పి అయిన నిత్యోండాగు తండ్రి నీ శిల్పియో తానే నిర్మాణకుడు. నిత్యోండాగుత నీ శిల్పి తానే. ఆయన చేశాడు. ఏం చేశాడు? చేసిన తర్వాత ఊపిరి ఊదాడు. నాసికారంధ్రాల్లో ఊదాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. అలా వచ్చినాడు మానవుడు. మరి దేవుడు అంత చక్కగా మానవుని సృజించినాడే, దేవుడు మానవుని నిర్మించినాడే, మానవుని యొక్క విధానము సాక్షి మానవుని దగ్గరే ఉందే. ఎలా ఉంది? ఇది మట్టి నుండి తీసినాడు కనుక చనిపోయిన తర్వాత ఈ శరీరం ఏమైపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. కనపడదు ఇక. అది మట్టిది కనుక మట్టిలో కలిసిపోతుంది. ఈరోజు కూడా మానవుని యొక్క శరీరము నలుగు పెడితే మట్టే వస్తుంది. స్నానం చేసిన తర్వాత కూడా నలుగు పెట్టు. చేయక ముందు పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. చేసిన తర్వాత కూడా మట్టి లేకుండా పోలేదు. మన మంచివారం ఎవరికి ఉందని భయము? మట్టి వాళ్ళని భయం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అందుకే ఈరోజు దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని భయం ఉంటే ఎలా ఎందుకు ఉంటుంది? ఇంతమంది ఎందుకు ఉంటారు? అర్థమైందండి. అందుకే దేవుని రాకడ కూడా అలాగే ఉంటుందంట. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటులో ఉన్నవారు. దేవుడు పరలోకం వెళ్ళేది కూడా ఎలాగే ఉంటుంది. ఆ కొద్ది మందే ఉన్న వారిని ప్రభు వచ్చాడంటే ఇక్కడ ఉన్న వారిని తీసుకుపోవచ్చేమో. తర్వాత నీ గతి ఏంటి? నీ బిడ్డల గతి ఏంటి? నీ భర్త గతి ఏంటి? నీ భార్య గతి ఏంటి? ఏమవుతుంది? విడిపోబడిన మీ గతి ఏమగను? అందుకే మనము దేవునికి ఏం చేయాలా? భయపడాలా. మనం ఎన్నో వింటూ వచ్చాం. ఇటీవలే ఇక్కడ
ఈ సముద్ర స్థానానికి గోదావరి స్థానానికి వెళ్ళారు. మాస్టర్ గారికి పెళ్ళైనా ఎంతమంది వాళ్ళు? 2. స్నానానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారా? ఎంత దుఃఖము! ఏమవుతుంది? నీకు భయం లేదు, నీ బిడ్డలకు భయం లేదు. విడిచిపెడతావు. వాళ్ళ ఇష్టానికి వారిని ఏం చేస్తున్నా తర్వాత పోగొట్టుకుంటావు. బైబిల్లో ఏలి గొప్ప దైవజనుడు, న్యాయాధిపతి, షీలోహు మందిరంలో యాజకత్వం చేశాడు. అలాంటి దైవజనుడే తన పిల్లలను ఎప్పుడు కూడా బుద్ధి చెప్పిన వాడిగా లేడంట. తన పిల్లలను వారి ఇష్టానికి పైకి ఏది అనేవాడు అంతే. మరి అలా ఉండకూడదురా, ఎలా ఉండకూడదు అనేవాడు అంతే. ఎప్పుడు ఖండించి వారిని పెట్టవలసిన క్రమంలో పెట్టలేకపోయాడు. పై మాటకి ఏమనేవాడు? మరి ఎందుకు అలా చేస్తున్నారా, ఎలా చేస్తున్నారా, తప్పురా, అలా అనేవాడు అంతే. పై వేషధారణ. చివరికి ఏమైంది? 2 కొడుకులు చచ్చిపోయారు, కోడళ్ళు చచ్చిపోయారు. ఏంటి భయం చెప్పని ప్రవక్త కూడా చచ్చిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, వెరీ కేర్ఫుల్. దేవునికి భయపడు. ఎప్పుడైనా నీవు భయపడు, నీ బిడ్డలను భయభక్తులతో పెంచుకో. జ్ఞానైన సొలొమోను అంటాడు, ఏమంటాడు? భూమి మీద తన కన్నుకు ఆశించినది, కన్ను దేన్నైతే ఆశిస్తుందో అన్నీ చేసేసాడంట. కళ్ళుతోనే కదా మనం చూసేది, ఏది చూసినా. అర్థమైందా? ఆ భవనం కట్టేయాలి. ఒక అమ్మాయిని చూసినాడు, ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలా. అలా దాదాపుగా 1000 మందిని చేసుకున్నాడు. ఒకరు కాదు, 2 కాదు, 1000 మంది. ఈ 1000 మంది కూడా దాంట్లో 700 మంది రాజకుమార్తెలను రాజులు ఇచ్చేశారంట. సొలొమోను పేరు చెప్పితే చాలు, నా కూతురిని చేసుకోవయ్యా, నా కూతురిని చేసుకోవాలి. రాజుల కుమార్తెలు అంట. అమ్మో, ఆలయం గొప్ప రాజులో చూడండి. 300 మంది ఉపపత్నులు, అన్నీ అనిపించేశాడు. భవనాలు కట్టుకున్నాడు, తర్వాత చెరువులు త్రవించాడు, చేలకు నారుమల్లు నాటించాడు, వ్యవసాయం చేశాడు, సకల విధమైన ఫలాలు పండించాడు. అతను ఒకటే చెప్పాడు, రాజులు సంపాదించు సంపద అంతా సంపాదించేశాడు. కానీ చివరికి అన్నాడు, ఇదంతా కూడా వ్యర్థమని చెప్పేశాడు. అంతా అనిపించేసిన తర్వాత ముసలి వయసులో రాశాడు ప్రసంగి గ్రంథం. అన్నీ అనిపించేసిన తర్వాత ప్రసంగి 2 చదివితే మీకు అర్థమవుతుంది. ఏమని చెప్పాడండి? నేను అనుభవించినదంతా కూడా ఒకటి గాలికి ప్రయాసపడినట్టే. గాలిని పట్టుకోలేదు, వేస్తున్నా కానీ దాన్ని ఇలా పట్టుకోలేదు. అంతే జీవితం, సూర్యుని కింద వ్యర్థం అన్నాడు. మరి ఏమన్నాడు? 12వ అధ్యాయంలో చదవండి. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథం. ఎన్నో వచనం అది? 13వ వచనం చదవమ్మా. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగినట్టే, ఆయన కట్టడలను అనుసరించుంటూ నుండుటే మానవ కోటికి ఇదియే విధి. ఇదంతే చేసేసాను, నాకు ఏది కావాలో చేసేసాను, ఏది కావాలో అది అనిపించేశాను. అనుభవించి రాజా అంటారు చూడండి. అనుభవించి రాజా, అనిపించే, నీకు ఏది కావాలో అనిపించే. కానీ ఒకరోజు తీర్పు ఉందన్న సంగతి మర్చిపోకు. దేవుడిచ్చాడు, అనిపించేస్తున్నావు, నీకేంటి, నాకేంట్లే అంతే అనుకుంటున్నావేమో. భయం లేదు నీకు, అది ఇచ్చిన దేవునికి భయపడాలా. అనిపించి తప్పేమి కాదు, కానీ ప్రభువా ఈ భాగ్యం నీవు ఇచ్చావు అని దేవునికి భయపడాలా. ఇప్పుడు భయపడ్డాడు ఎవరైనా? సొలొమోను. అన్నీ అనిపించేశాడు, భయం వేసింది, ఇది వ్యర్థము, ఇది వ్యర్థము. కానీ దేవుని అందలి భయభక్తులు కలిగినట్టే మానవ కోటికి విధన్నాడు. మానవ కోటికి అంటే మనుషులందరికీ విధదే. భయం ఉండాలా. ఎవరంటే దేవుడు ఉన్నాడన్న భయము. రెండవది, దేవుడు చూస్తున్నాడు సమస్త కార్యాలు, నీ పనులు చూస్తున్నాడు, నీ నడక చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ బ్రతుకు చూస్తున్నాడు, నీ అబద్ధాలు చూస్తున్నాడు, నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఆ కాలంలోనే ఉన్నారు. ఎవరు వాళ్ళు? యెరూషలేము కుమార్తెలు సిలువేస్తున్నారంట, ఆయన చంపేస్తున్నారంట. వచ్చేసి ఏడ్చేస్తున్నారు. వాళ్ళందరూ ఏడ్చేస్తుంటే అయ్యా ఆయన ఏమనాలా, నా కోసం ఎంత ఏడుస్తున్నారు వీళ్ళు, నా కోసం ఎంత బాధపడుతున్నారు అని ఆయన ఏం చేయాలా?
మెచ్చుకోవాలా లేదా? కానీ ఆయన ఏం చేశాడు? యెరూషలేం కుమార్తెలారా, అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా కోసం ఎందుకు మీ ఏడుపు? దొంగ ఏడుపు ఇదంతా. ఉన్నంతకాలము బ్రతకండరా అంటే బ్రతకలేకపోయారు, జీవించిన అంటే జీవించలేకపోయారు. నా కోసమైతే మీరు ఏడవలసిన అవసరమో లేదు, మీకోసము, మీ పిల్లల కోసం ఏడు. ఎందుకంటే మీ పిల్లలను నేను ఎన్నో మార్లు నా దగ్గరికి చేర్చుకోవాలని చూశాను, కానీ మీరేం చేయలేదు, వల్లలేదు అంటే ఒప్పుకోలేదు. అందుకే నా కోసమైతే మీరు. ప్రియ సహోదరుడా, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ ప్రతి విషయం దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు అడ్జస్ట్ అవుతావేమో, సర్లే దేవుడు తెలియదేంటి నా బాధలు, ఈరోజు ప్రార్థన మానేస్తే ఏమైపోతుందిలే అనుకుంటావేమో, కానీ దేవుడు అడ్జస్ట్ కాలేడు. నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు. ఏ స్థితిలో నువ్వు ప్రార్థనకు దూరం అవ్వాలో తెలుసా? ఆ స్థితి మనకు రాకూడదు. మంచాన బట్టి లేవలేకుండా ఇంకొకరితో నువ్వు చాకరీ చేయించుకున్న పరిస్థితిలో నువ్వు మందిరం రాకపోతే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. మీకు అర్థమైందా? ఎందుకంటే నీ శ్రమ తెలుసు, నీ దరిద్రత తెలుసు. ఎందుకు దేవుడు నీకు క్షమిస్తాడు? నీ 2 కాళ్ళు బాగున్నాయి, 2 చేతులు బాగున్నాయి, నీ ఆరోగ్యం అంతా బాగుంది. నీ ఇష్టాన్ని నువ్వేం చేస్తున్నావు? నెరవేర్చేసుకుంటున్నావు. నీ ఇష్టాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవుని భయం లేదు, దైవ భయం లేదు. అందుకే దేవుడు చూస్తున్నాడన్న భయం నీలో ఉండాలి. 3వ మాట ఏంటి? దేవుడు వింటాడు, ప్రతి మాట వింటాడు. ఏం మాట్లాడుతున్నావో. అందుకే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు ఏం చేయాలా? రెండింటికి కాపు పెట్టాలా. ప్రతి మాట కూడా తీర్పులోనికి వస్తుంది. జాగ్రత్త, ఎక్కడేం మాట్లాడుతున్నామో. ఈ భయాలు నీలో ఉండ. ఆయనకు భయపడే వారి మీద ఎప్పటి వరకు కనికరం అంటే ఇది నీతోనే పోదు. ఎప్పటి వరకు? తరాలకు ఆయన కనికరము చూపించేవాడుగా ఉంటాడు. సరే, మరి ప్రభు వలలో చేవేసే ముందు మరి దేవునికి భయపడిన వ్యక్తులను నేను చూపించి వదిలిపెడతానంతే, కానీ దాంట్లో ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను. రండి. దేవునికి భయపడేవారు ఎవరున్నారు? ఆదికాండం 22:12 త్వరగా చదవాలి. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 22:12. ఆ చిన్నవాని మీద నువ్వు చేయవేయొద్దు, అతను ఏం చేయొద్దు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారు నాకు ఇయ్య వినిదీయలేదు గనక ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నాకు కనబడుతుంది. నువ్వు దేవునికి భయపడేవాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చేశాడు. ఎవరి గురించి? అబ్రహామును తన కుమార్ని యువగా కొడుకుని ఇచ్చాడు. 100వ సంవత్సరాన్న బలి ఇచ్చేయమన్నాడు. బలి ఇవ్వడానికి వెనుదీయలే. దేవుడిచ్చింది దేవుడికి ఇవ్వడానికి వెనుదీయలే. ఆ ప్రభు అన్నాడు, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుతాను. ఎందువలన? బలి ఇవ్వడానికి కూడా, తన కుమార్ని చంపడానికి కూడా దేవుని కొరకు. ఈ రోజులో నువ్వు చంపగలవా? ముద్దెట్టుకుంటావు. కొడుకు కారు కొంటే కారు కొని ఇచ్చేస్తావు, బండి కాలితే బండి ఇచ్చేస్తావు, సైకిల్ కాలితే సైకిల్ ఇస్తావు. అర్థమైందా? నీ బిడ్డలు ఇష్టానికి నువ్వు వారిని అప్పగించి వారిని పాడు చేసిన వాడు నువ్వు పోతావు. నిజమది. నిన్ను కూడా క్షమించడు. ఏలిని క్షమించాడా అన్నా? రవాణా క్షమించాడా? ప్రవక్తనే చెప్పేశాడు. నువ్వు ప్రవక్త కంటే గొప్పడు ఏంటి? ఏమ్మా ఎందుకు నీ కొడుకులు రావట్లేదని ఎప్పుడు అదే పాఠము. నీలో విశ్వాసం లేదు, నువ్వు అవిశ్వాసివి. నువ్వు విశ్వాసం అయితే నీ బిడ్డలను ఎందుకు మందిరం నడిపించలేవు? ఎందుకు నడిపించలేవు? నీ కడుపున వాళ్ళు పుట్టారా? వాళ్ళ కడుపున నువ్వు పుట్టావా? ఎందుకు భక్తిలో పెంచలేకపోతున్నావు? భయం లేదు. దైవ భయం కలిగి నువ్వు ఎదగాల, నీ బిడ్డలను పెంచుకోవాలా, లేదా నువ్వు చస్తావు. దేవుడు ఊరుకోడు, అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే క్రమశిక్షణలో దేవుని భక్తిలో పెంచలేనందుకు, ఎదగలేనందుకు ఆడికి శిక్ష, పెంచలేనందుకు నీకు శిక్ష.
అటు దెబ్బే ఇటు దెబ్బే. అర్థమైందా? అటు దెబ్బే ఇటు దెబ్బే. చాలా జాగ్రత్తగా ఉండాలి, వెరీ కేర్ఫుల్. ఆయనకు భయపడి వారి మీద ఏముందంట? అబ్రహాము తన కుమారుని చంపడానికి కూడా వెనుకంజ వేయలే. రండి రెండో చూద్దాం. దేవునికి భయపడ్డాడు. హెబ్రీ 11:7 త్వరగా చదవాల. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఎవరైనా. నోవాహు వర్షం వస్తుందంటని ప్రభు చెప్పాడు. 40 రోజులు భూమి మీద పడతా దేన్నే ఇచ్చాడు. నీటి వారి కొరకు రక్షణగా ఒక ఓడను చేసుకో అని చెప్తే ముందు నీ కొరకు చేసుకోమన్నాడు, తర్వాత నీటి వారి కొరకు అది ఉపయోగమని చెప్పినాడు. చెప్పినప్పుడు ఈ నోవా ఏం చేశాడంట? అది వరకు చూడని సంగతులు ఎప్పుడు చూడలే. విశ్వసించాడు, ప్రభు మాటకు లోబడ్డాడు, దేవుని భయానికి పాత్రుడయ్యాడు కనుక అయ్యో ప్రభు చెప్పాడు ఈ పని నేను చేసేయాలా అని చెప్పి ఏం చేశాడు? ఓడను సిద్ధం చేసుకున్నాడు. నీకు అర్థమైందా? దేని కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు? దేవుని ఎడల భయము కలిగి ఉన్నాడు కనుక దేవుడు చెప్పాడు, అతడు చేశాడు. అందుకే మనం చూస్తే నోవాహు, అతని భార్య, అతని కుమారులు, అతని కోడళ్ళు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. దేన్ని బట్టి? నోవాహు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం బట్టి. యజమాని, నువ్వు కుటుంబ యజమానివి కాదా? నీ కుటుంబాన్ని భయభక్తులతో పెంచుకోలేవా? నీవు ముందు కాదా? నీకు అర్థమైందా? నీవు ముందు కాదా? ప్రియా సహోదరి సహోదరుడా, నోవాహు ఏం చేశాడు? చెప్పండి. భయభక్తులు చూపినాడు కనుక వాడు ద్వారా తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు. ముందు పోదామా? ఆదికాండం 42:18 చదవండి. జెనసిస్ 42:80 త్వరగా. ఆదికాండము 42:18. అంతసేపు చేస్తున్నారా? యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి. యోసేపు అంటాడు, వాళ్ళ అన్నగారులతో చెప్పాడు, అయ్యా నేను దేవునికి భయపడేవాడును. ఎవరికి? నేను ఎవరికి భయపడతానో? మనుషులే కాదు నేను భయపడేది. ఎవరికి భయపడతాను? దేవునికి భయపడతాను. కనుక మనం ఆ చరిత్ర చూస్తే యోసేపు యొక్క జీవితంలో మరి సొంత అన్నలే ఏం చేసినారంటే యోసేపును చాలా కఠినమైన బాధ పెట్టారు. రక్త సంబంధులే. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఈ 12 మందిలో 11వ వాడు యోసేపు. సీరియల్ బట్టి చూస్తే. అయితే ఇట్లాంటి యోసేపును వారి యొక్క అన్నలు, తండ్రి వెళ్ళి అన్నలు గొర్రెల మందలు మేపుతున్నారు, ఎలాగొన్నారు చూడని జునిగడ్డలు అన్నీ తినిబండరాలు ఇచ్చి పంపిస్తే వారు అతని మీద పగతో యోసేపుని ఏం చేశారంటే అవన్నీ తినేశారు. శుభ్రంగా తెచ్చినవన్నీ కడుపు నిండా తినేసి యోసేపు వస్త్రాలు తీసేసి పాడైపోయిన గోతిలో పడేశారు. చంపాలనుకున్నారు కానీ రూబేన్ అలా చేయొద్దు, ఆ పాపం మనకి ఎందుకు అంటే ఆ గోతిలో ఆ పాడైపోయిన నీళ్ళు కొంటూ ఒకటి ఉంది, నూతులు ఉండే అప్పుడు, దాంట్లో నీళ్ళు లేవు, దాంట్లో పడేశారు. ఆ వస్త్రమేమో ఒక మేకపిల్లని చంపేసి ఆ యొక్క రక్తంలో ముంచేసి వాళ్ళ తండ్రి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నీ కుమారుని అని ఈ వస్త్రం ఏదో దుష్టమృగం చంపేసినట్టుంది, వస్త్రం దొరికింది, బాడీ దొరకలేదని చెప్పారు. తండ్రి గుండె పగిలిపోయినంత పరిస్థితి, పగలలేదు అనండి, గుండె పగలలేదు, పగిలిపోయినంత అయిపో. ఎందుకంటే యాకోబుకి ఇష్టమైన భార్య. యాకోబు ఆ భార్య కోసము 14 ఏండ్లు కొలువు చేశాడు. 14 కాదు, తర్వాత ఇంకో 6 ఏండ్లు కొలువు చేశాడు. అంటే 20 సంవత్సరాలు మావ దగ్గర కొలువు చేసి అమ్మాయిని సంపాదించాడు రాహేలు.
అలాంటి రాహేలుకు పుట్టినవాడు. రాహేలు చనిపోయింది కనుక ఆ ప్రేమంతో కూడా అయ్యో నా రాహేలు గుర్తుగా ఉన్నాడు యోసేపుని ఎక్కువ ప్రేమించేవాడంట. అంటే బిడ్డలందరినీ ప్రేమించేవాడు, కానీ అందరికంటే యోసేపుని ఇంకెక్కువగా ప్రేమించేవాడు. అంటే యోసేపు అంత భయభక్తులతో ఉండేవాడు వీళ్ళందరికంటే. యోసేపు ఎలా చేసేవాడంటే అన్నల యొక్క చెడు సమాచారాన్ని అంతా కూడా ఎవరు తీసుకొచ్చి పెట్టేవాడు? ఎవరికి? తండ్రి దగ్గర చేర్చేవాడు. అయితే కల వచ్చింది. ఒకరోజు చేలో పనలు కడుతున్నారంట. ఈ కుప్ప పనులు కడతాం కదా, పనులు కడుతుంటే యోసేపు గారి పని అంట అలా స్ట్రైట్గా నిలబడ్డదంట. ఈ 11 పనులు వచ్చి యోసేపు గారికి ఏం చేశాయి? సాగిలిపడి నమస్కారం చేశాయి. అన్నలతో చెప్పాడు, అన్నలారా నాకు కళ వచ్చిందిరా అన్నాడు. ఏమిరా తమ్ముడో చెప్పు కళ. ఇదిగో మన చేనులో పనులు కడుతున్నా, మన చేలు ఉన్నాయి కదా భూములు, నా పని లేచి నిలుచుంది, మీ పనులన్నీ వచ్చి ఏం చేశాయి? నా పనికి అలా సాగిలిపడి కోపం వచ్చేసింది. ఒరే నీ పన నిలుచుంటే మేమందరం వచ్చి నీకేం చేసాం? సాగిలిపడి నమస్కారం మరింత పగబెట్టారంట ఈ కళను బట్టి. సరే కళ పోయింది, 2-3 రోజులు ఎంతో గడిచింది, మరలా ఇంకో కళ వచ్చింది. నక్షత్రాలు. ఏ కళ అది? నక్షత్రాల కళ. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. యోసేపుకి ఏం చేసినాయంట? అమ్మో ఇదేమి చెప్తే ఇంకా పగబట్టేస్తే ఈ కళటికి వెళ్ళి ఆ తండ్రికి తెలియపరిచారు. తండ్రి కొంచెం కోపపడ్డాడు. ఏమరా అంటే పెద్దోడు కదా, అంటే వీళ్ళ కూడా ఎవరు యాకోబు లాంటి కూడా యోసేపు దగ్గర అమ్మో ఇదేంటిరా నాయన అని ఏదో కొంత కొడుకుని ఏం చేశాడు? సంపాదించాడు. ఎలాంటి కళలు నువ్వు కనకూడదని. ఇది దైవ చిత్తం. ఇది ఎవరి చిత్తం చెప్పండి? దైవ చిత్తం. అయితే ఈ కళలను బట్టి యోసేపు పైన మరింత పగబెట్టారు. ఎవరంట? 10 మంది అన్నలు. తమ్ముడు పగబట్టలే. రాహేలుకు పుట్టిన వాళ్ళు ఇద్దరు యోసేపు బెన్యామీనులు. తమ్ముడు పగబట్టలే. అన్నగారు ఎవరు? ఈ 10 మంది అన్నలు పగబెట్టారు. పగబట్టి ఏం చేశారు? ఇప్పుడు తండ్రికి ఏమో ఆ వస్త్రం పట్టిపోయి చచ్చిపోయాడు, ఎవడో దుష్టమృగం చంపేసింది అన్నారు. ఇలా వేషధారణ. ఎలాంటి వేషధారణ అంటే డబ్బులకు అమ్మేసుకున్నారు. డబ్బు మనుషులు ఇల్లు. ఎంతకి? 20 తులముల వెండికి ఇస్మాయిలీలు వెళ్తున్నారు. ఐగుప్తు దేశం వెళ్ళిపోతుంటే వర్తక వ్యాపారస్తులు అన్నమాట ఒడ్ల మీద వెళ్ళేవారు. వాళ్ళకు ఎడారిలో పోతూ ఉంటే వారిని పిలిచి ఏం చేశారు? ఇక్కడ ఒకడు ఉన్నాడు, మీరు ఆ రోజుల్లో మనుషులు కొనేవారు. మీకు అర్థమైంది? గోమేరుని కొనలేదా? మనుషులు ఆడవాళ్ళని కొనేవారు, మొగల్ని కొనేవారు అన్నమాట. కొనబడిన వాడు దాసుడిగా ఉండాలి. అర్థమైందా? కొనబడ్డారు. సరే ఇక్కడ ఒకడు ఉన్నాడు యవనస్తుడు, వాడు మీకు అమ్మేస్తాం కావాలి మాకు కావాలి. వాళ్ళు తీసిపోయారు. 20 తులాలు వెండి ఇచ్చారు. అక్కడ తీసిపోయినారు ఐగుప్తు దేశం. వాళ్ళు మరి కొంత లాభానికి వాళ్ళు అమ్మేస్తున్నారు. నష్టానికి అమ్ముకోరు కదా, కొంత లాభానికి పోతీఫేరుకి అమ్మేసినాయి. పోతీఫేరుకి అమ్మేస్తే ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. వాళ్ళ ఇంట్లో పోతీఫరు యోసేపును బట్టి ఆ ఇల్లంతటిని దేవుడు దీవించాడు, ఆస్వాదించాడు. యోసేపును చూచి పోతీఫరు ఏం చేశాడు? ఇంటి తాళాలు ఇచ్చేసాడంట. తన భార్యని తప్పించి ఇల్లంతా నువ్వే చూసుకోవాలా? అమ్మో ఎంత ఆధిక్యత అది! తాళం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయమా? ఇంట్లో ఏం కావాలో ఆయనే చూసుకుంటాడు. అయితే యోసేపు బాగానే చేస్తున్నాడు, కానీ పోతీఫేరు భార్య యోసేపును కుదురుగా ఉండేవలే, కన్నేసింది. కన్నేసి యోసేపు మీదకి 2 పర్యాయాలు ఎంతో బలవంతం చేసింది వచ్చి చూడండి. అయితే యోసేపు ఏం చేశాడంటే తప్పించుకుని పారిపోయాడంట. ఎలా పారిపోయాడు తెలుసా? ఒకసారి అయితే వచ్చేసింది, నీవు నాతో ఉండు, నాతో సైనించు అని తన వస్త్రాలు పట్టేసుకుందంట. ఇలా వస్త్రం పట్టేసుకుందంట. వస్త్రం పట్టుకుంటే యోసేపు గారు ఏం చేశాడండి? వస్త్రాన్ని పీకేసుకుని వదిలిపెట్టి పారిపోయాడంట. మీకు అర్థమైందా? వస్త్రం పోతే పోయిందిలే, బట్ట లేకపోతే పోయిందిలే, ఏం చేయాలా? దేవుడు అన్నాడు. మీకు అర్థమైందా? ప్రభు ఉన్నాడు. వస్త్రము లేకపోయినా వస్త్రాన్ని విడిచిపెట్టి సిగ్గుపడ్డానికన్నా ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదు. అది యోసేపులో ఉన్న యథార్థత. కారణం ఏంటంటే దేవునికి భయపడేవాడు.
సరే ఆమె ఏం చేసింది, ఇంకా తట్టుకోలేదు, ఎలాగ మిస్ అయిపోయాడు, ఇంకా నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయడు, ఏదో చేసేయాలని తన భర్తకి ఎక్కేసేసింది. చూసావా, ఆ ఎబ్రిని ఎవరినో తీసుకొచ్చావు, ఇదిగో వస్త్రం కూడా నా దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు, నన్ను పాడు చేయడానికి వచ్చాడు, ఇదిగో చూడు నమ్ము, యోసేపు వస్త్రం నా చేతిలో. అన్నలేమో వస్త్రం తీసిపోయి ఏం చెప్పారు, చెప్పరండి అండి, దుష్ట మృగము చంపేసి ఉంటుంది చూడండి, రక్తంలో ముందు తీసుకుపోతే. ఈ పోతీఫరు భార్య వస్త్రం పట్టిపోయి ఏమని చెప్పింది, అంత వస్త్రంతోనే, వీళ్ళందరూ ఆడుకునేది వస్త్రంతోనే. అర్థమైందా, యోసేపుని బాధ పెట్టేది వస్త్రంతోనే. పోతీఫరు భార్య వస్త్రంతోనే ఇప్పుడు అతని భర్తను నమ్మించింది, ఇదిగో నేను కేకలు వేస్తే వాడు వాడు వస్త్రాన్ని నా చేతులు విడిచిపెట్టి, మరి కోపం వస్తుంది రాదా భర్తకు, వచ్చేస్తుంది, కోపం వచ్చేసింది, ఎక్కలేని కోపం వచ్చేసింది. ఎక్కడ వాడు, ఎక్కడ మొత్తం ఎంక్వైరీ చేశారు, దేశంలో పట్టేశారు. ఇతను కొంచెం రాజు దగ్గర, మరి పోతీఫర్ అంటే ఒక ప్రధాన సైనికుడిగా ఉన్నాడు కనుక తీసుకెళ్ళి దాంట్లో వేయించేశాడు. ఎక్కడ, చెరసాలలో వేయించేశాడు. సరే, దేవుడు ఎంత అద్భుతం అంటే, చెరసాలకు పోతేనంట, చెరసాలలో ఉన్న చెరసాల నాయకునికి, జైలర్కి యోసేపు ఏడలా దయ పుట్టించాడంట. ఇదేమిరా, కటాక్షం ఉంచి ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడంట, ఖైదీలందరిపైన యోసేపు నాయకుడిగా పెట్టేశాడు, లీడర్గా. యూనియన్ లీడర్స్ ఉన్నారు చూడు, ఒకరు మాట్లాడతాడు అలాగా. ఖైదీలకు ఏది అవసరమైనా యోసేపు వాళ్ళ బాగు ఓగులు చూస్తూ ఉండాలా, జైలర్కి చెప్తూ ఉండాలా. మంచి ఉద్యోగం అండి ఇది. అలాగే ఫరో దగ్గర నుంచి వచ్చారు ఎవరు, ఒకసారి చెప్పుకున్నాం మనం, భక్ష్యకారుడు, పానదాయకుడు, భక్ష్యకారుడు. వాళ్ళ కళలుగా అన్నారు, కలభావాలు చెప్పినప్పుడు దాంట్లో ఎవడు వాడు, పానదాయకుడా భక్ష్యకారుడా, చదవండి. పానదాయకుడికి ఉద్యోగం వచ్చింది. పానదాయకుడితో అన్నాడు, పానదాయక నీవు వెళ్తున్నావు, నన్ను ఏం చెయ్యి, జ్ఞాపకం ఉంచుకో. కానీ ఈ పానదాయకుడు ఏం చేశాడు, మర్చిపోయాడు. 2 ఏళ్ళు గడిచింది. ఎందుకంటే యోసేపు ఎలాగైతే చెప్పాడో నీ ఉద్యోగం నీకు మరలా వస్తుంది, అలాగే వచ్చి విచారంగా ఉన్నారు వాళ్ళు. భక్ష్యకాడికి ఎలాగైతే చెప్పాడో నువ్వు చస్తావరా అంటే చచ్చిపోయాడు, ఉరిది చేశారు, అయిపోయింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో కల వచ్చింది. అంటే దేవునికి భయపడడం ద్వారా దేవుడు ఎలా చేశాడు. ఫరో కల వచ్చినప్పుడు దాన్ని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు పానదాయకుడికి గుర్తొచ్చింది, పలానా చెరసాల్లో పలానా వాడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు యవనస్తుడు, మాకు చెప్పినట్టుగానే జరిగిందంటే యోసేపుని రప్పించాడు. యోసేపు దాని భావం అంతా ఆ కళ గురించి చెప్పేశాడు. పేల వెన్నెలు ఒకసారి మనం చెప్పుకున్న ఆదివారం 3 వారాల క్రితం ఇప్పుడు చెప్పినాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇంకా యోగ్యమైన వాళ్ళు ఎవరున్నారు, నీవేక రాజువు, నేను పేరుకు మాత్రమే ఫరోను, కానీ అధికారం అంతా నీదే. ఇదేంటండి ఎంత ఆధిక్యత ఇది, కారణం ఏంటి చెప్పాలా మీరే, దేవునికి భయపడు. సరే, రాజు అయ్యాడు, 7 ఏళ్ళు సమృద్ధిగా పంటలు పండాయి, సమకూర్చాడు. ఇంకో 7 ఏళ్ళు కరువు వచ్చింది. ఇప్పుడు కానాను దేశంలో కూడా కరువు వచ్చింది, ఐగుప్తు దేశంలోనే కాదు, ఐగుప్తు కానానులో కూడా కరువు వచ్చింది. ధాన్యము ఐగుప్తులో దొరుకుతుందన్న వార్త వినిపించింది. ఎవరికి, యాకోబుకు, అతని కుమారులకి. యాకోబు అన్నాడు, ఎందుకురా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటారు, పట్టుబండి రోకలు పట్టుబండి సొమ్ము పట్టిపోయి ఐగుప్తులో ధాన్యము దొరుకుతుందంట. వాస్తవానికి ఐగుప్తు 11 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణము, 11 days అంతే. ఎలాంటి ధాన్యం కొనండి అని చెప్తే వీళ్ళు వచ్చారు. వస్తే ఏం చేశాడు, యోసేపు గుర్తుపట్టాడు, కానీ రాగానే ఏం చేశారని చూడండి. అది చదువుదాం ఇప్పుడు మనం. 42 రండి. ఎక్కడంటే యోసేపు 7వ వచనం, 42 అధ్యాయం 7వ వచనం. యోసేపు తన సోదరులు వారిని గుర్తుపెట్టి వారికి అన్యుల వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరు ఎక్కడ వారిని వచ్చేదని అడిగాను. అందుకు వారు ఆహారం కొంటూ కానాను దేశం నుండి యోసేపు తన సోదరుని గుర్తుపెట్టాను, కానీ వారు అతను గుర్తుపట్టలే. యోసేపు వారిని గూర్చి తాను కనిన కళ జ్ఞాపకం చేసుకుని, మీరు వేగుల వారు, ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చిన వారిని అనగా. చూడండి, ఇక్కడ మనం చూస్తే యోసేపు 6వ వచనం, అప్పుడు యోసేపు ఆ దేశమందరి మీద అధికారి ఉండేను, అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయడు కనుక
యోసేపు సోదరులు వచ్చి ముఖములు నేల మోపి అతనికి నెరవేరింది కళ. ఎప్పుడొచ్చింది కళ? తండ్రి దగ్గర చిన్నవాడిగా ఉన్నప్పుడు వచ్చింది కళ. ఎప్పుడు నెరవేరింది? ఐగుప్తు దేశానికి రాజుగా ఏలుబడి చేస్తూ భార్య బిడ్డలు కనుక్కున్న తర్వాత అర్థమైందా? అప్పుడు నెరవేరింది. అన్నలు వచ్చి రాగానే గౌరవించాలి కదా, నేల సాష్టాంగ నమస్కారాలు. ఏ నమస్కారం ఇది? నా పనలేచి నిలుచుంది, మీ పనులు ఏం చేశాయి? యోసేపుకి జ్ఞాపకం వచ్చింది కళ. దేవుడు ఇప్పుడు నెరవేర్చాడు ఈ కళ. అన్నలు నమస్కరించారు. నమస్కరించిన తర్వాత వారితో కొంత సమయం కఠినంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే తాను కనపరుచుకోలేదు. అయితే మీరు ఈ దేశాన్ని వేగి చూడడానికి వచ్చారు, దాన్ని మమ్మల్ని కొనడానికి రాలే. ఈ దేశం గుట్టు రట్టు తెలుసుకొని ఏదో యుద్ధానికి రావడానికి ఏదో మీరు ప్లాన్ చేస్తున్నారంటే, అయ్యా మేము అలా కాదు, మేము మా తండ్రికి 12 మంది చరిత్రను తిప్పేస్తున్నారు. వీళ్ళు చరిత్రను తిప్పేస్తున్నారు. ఏమని? 12 మంది కుమారులము, ఒకడు లేడు, చిన్నోడేమో తండ్రి దగ్గర విడిచిపెట్టాం, మేము 10 మంది వచ్చామయ్యా. అక్కడ నమస్కరించవలసింది ఎంతమంది? అన్నలు. ఆ 10 మంది అక్కడే ఉన్నారు. అయితే యోసేపు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి, మీరే చెప్పాలా. యోసేపు ఆ చెరసాల్లో నుంచి దేవుడే ఏం చేశాడు? అతనికి ఆధారం ఉండి ఎన్నో బాధలను మించుకుంటూ వచ్చాడు. ఆధారం లేని పరిస్థితుల్లో దేవుడు ఆధారం చూపించాడు. ఏ దేశంలో అయితే అవమానం ఆ దేశంలోనే రాజుగా చేశాడు. కనుక ఇప్పుడు అన్నలందరూ వచ్చి సాగిలు పడ్డారు. యోసేపు ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి వాళ్ళని? ప్రతీకారం తీర్చుకోవాలా. ఒరే దొరికారా మీరేం చేశారు? నాకు దొరికారు. ఇప్పుడు యోసేపు చేతులు చిక్కడ్డారు వీళ్ళు. యోసేపు ఆజ్ఞాపిస్తే చాలు వాళ్ళందరూ తీసుకెళ్ళి మొత్తం ఏ పాటు కాబట్టి తీసేస్తారు వాళ్ళు. ఐగుప్తీయులు వేరే దేశం వచ్చారు వాళ్ళు. దొరికారా మీరని యోసేపు వారి మీద ఏం చేయాలా? ప్రతీకారం తీర్చుకోవాలా, పగ తీర్చుకోవాలా. కానీ నా భావం ఏంటి, ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు తెలిసిన విషయాలే. క్రింద అక్కడికి వారిని 3 దినాలు చెరసాల్లో ఏం చేశాడంట? ప్రతీకారం కోసం కాదు, వారిని భయపెట్టడం కొరకు. నీకు అర్థమైందా? చదవండి 17వ వచనం, 42:17. వారిని 3 దినములు చెరసాల్లో వేయించి ఇంట్లో లేని భోగం వారికి ఇచ్చాడు. చక్కటి ఆహారం పెట్టాడు. చెరసాల వేసేవాడికి సరైన ఆహారం పెట్టరు. చెరసాల చీకటి గేది ఉంటుంది. అర్థమైందా? సదుపాయాలు సరిగ్గా ఉండవు చెరసాల్లో. కానీ అన్ని సదుపాయాలు కల్పించుతూనే చెరసాల్లో వారిని ఇలా అనుకున్నారు, ఇదేమిరా ఈయన బంధించేశాడు. తర్వాత మళ్ళీ తీయండి వెళ్ళి చెరసాలు 3 దినాలు అయింది, బయటిది వచ్చారు. రాగానే వణికిపోతున్నారు, భయపడుతున్నారు. ఇలా అర్థమైందా? ఎవరిని చూచి? యోసేపును చూచి. ఇప్పుడు ఎవరికి భయమో? వారి అన్నలకు భయం పట్టుకుంది. ఎందుకంటే యోసేపు అని వారికి తెలియదు, తమ్ముడని తెలియదు. పేర్లు లాంటి వాళ్ళు పేర్లు ఎంతమంది ఉన్నారండి? ఎప్పుడో చూశారు, రూపం మారిపోయింది, పెద్దోడైపోయాడు. నేను ఒకసారి చూస్తూ ఉంటాను, నాకన్నా చిన్నవాళ్ళు సండే స్కూల్ పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే ఒక అమ్మాయి కనిపించింది. ఎవరు? స్వరూపని, కోటి స్వరూపని. నేను సంత మార్కెట్ బ్రిడ్జి ఎక్కుతున్నాను. అక్కడ నేను ఎందుకో సంతలోకి వెళ్తున్నట్టున్నాను. అన్నయ్య ప్రైజ్ లాంటి బాగున్నావని అంది. బాబు ఎంత పెద్దవాడు నన్ను అన్నీ పిలుస్తుంది. రా చూశాను ఇలాగ, నాకు ఆశ్చర్యం వేసింది. నేను గుర్తుపట్టలేకపోయాను చాలాసేపు. ఇంత పెద్ద అమ్మాయి నన్ను అన్నీ అంటుంది ఈ మార్కెట్లో, సంత మార్కెట్ బ్రిడ్జి మీద. ఇదేమి రాని చూసేసరికి అన్నీ నేనని స్వరూపం. అమ్మ సారీ అమ్మ, నేను గుర్తుపట్టలేకపోయాను, చాలా కాలం అయింది. మీకు అర్థమైందా? కొంత ఎడబాటు, చాలా ఎడబాటు వచ్చేసరికి మనము గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటాయి. మీకు అర్థమైందా నేను చెప్పేది? కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు వారిని గుర్తుపట్టాడు కానీ
దైవజ్ఞానం కలిగిన వ్యక్తి. అన్నలు వారిని గుర్తుపట్టలేకపోయారు. కనుక ఇప్పుడు యోసేపుని చెరసాల నుంచి బయటికి అంటే వాళ్ళ అన్నలందరూ బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు చెప్పాడు, నేను దేవునికి భయపడేవాడును. అర్థమైందా? యోసేపు దేవునికి భయపడిన వాడు గనక అన్నలు కీడు చేసిన యోసేపు వారికి ఏమి చేయలేదు. దీనికోసం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను, మీకు తెలిసిన చరిత్రే. రండి, మీరు భయపడొద్దు, నేను మిమ్మును, చదవండి 50వ అధ్యాయం ఆదికాండము 21వ వచనం. ఎప్పుడైతే యోసేపు నేనని చెప్పుకున్నాడో వాళ్ళు భయం పట్టుకుంది. తండ్రి చచ్చిపోయినప్పుడు కూడా భయం పట్టుకుంది వాళ్ళకి. చూడండి, కాబట్టి భయపడకుడి, ముక్కు తీసేసేవే పైన. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను వాళ్ళు భయపడుతున్నారు. తండ్రి గారు ఉన్నాడు, తండ్రి గారు ఉన్నంతకాలం వాళ్ళని ఏం చేయలేదులే, ఇప్పుడు తండ్రి చనిపోయినాడు కదా, ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేసేస్తాడు అని వాళ్ళే ఊహించేసుకుంటున్నారు. యోసేపు బాధపడ్డాడు. భయపడొద్దయ్యా, భయపడొద్దు మీరు, నేను మిమ్మును. ఏ మనసు అండి అది? దేనికన్నాడు ఆ మాట? యోసేపు నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని ఎందుకన్నాడు? దేవుని భయం ఎవరిలో ఉంది? మరి నీలో ఉందా? నీ శత్రు ఆకలిగా ఉంటే అన్నం పెడతావా? ఓరి అది భలే వచ్చిందిరా ఈ రోగం, వాడు భలే సిదిగిపోయాడు, అది భలే అయిపోయింది, లేదా ఇది ఎలా అయిపోయాడు, ఇదే చెప్తావు. అర్థమైందా? పగ తీర్చుట, ప్రతీకారం చేయటం ఎవరి పని? ప్రభు పని. పగ తీర్చుట నా పని అన్నాడు, నీ పని కాదది. నువ్వు దేవునికి భయపడి చూడు. 110 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినాడు. ఎవరికి? యోసేపుకి 110 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియా సహోదరి సహోదరుడా, యోసేపు దేవునికి భయపడ్డాడు గనక అన్నలు తన కీడు చేసినా తిరిగి అన్నలందరూ వచ్చి సాగిలిపడి నమస్కారం చేసినా, యోసేపు చేతులు చిక్కుపడినా తనకు చేసిన ఏ కీడును జ్ఞాపకం చేసుకోకుండా ఒకటే చెప్పాడు, నేను దేవునికి భయపడేవాడు. నువ్వు భయపడతావా? అది యోసేపులను. ఆ మంచితనమే యోసేపుని ఎక్కడ దాకా తీసుకుపోయిందో తెలుసా మీకు? చూడండి, యోసేపు దేవునికి భయపడ్డాడు గనక, చదవండి దినవృత్తాంతాల 1వ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం త్వరగా. దినవృత్తాంతాల 1వ గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా, త్వరగా చదవాలా. జన స్వాతంత్ర్యమో వాస్తవానికి రూబోయిని జ్యేష్ఠుడు. పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. కానీ ఈ యొక్క జనసంఖ్యలో యోసేపు జ్యేష్ఠుడని రాయబడలేదు, కానీ ఆ జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చిందంట? యోసేపు దాయను. జన స్వాతంత్రం అంటే మీకు అర్థమైందా? 12 మంది కుమారులలో యోసేపు పెద్దవాడంట. ఇప్పుడు ఏ విషయాల్లో? డబ్బు విషయాల్లో, రాజ్యం విషయంలో కాదు, దేవునికి భయపడిన విషయంలో, విధేయత విషయంలో దేవుడు రూబేను స్థానంలో ఎవరిని పెట్టాడు? తీసుకుపోయి ఎవరిని? యోసేపు ఇంటికి పెద్దోడు ఇప్పుడు. అందుకే అన్నాడు, భయపడొద్దు, రండి, నేను మిమ్మును. ఇంటికి పెద్దోడే కదా పోషించేది, ఎవరు పోషిస్తారు? మీకు అర్థమైంది నేను చెప్పేది? ఇంటికి పెద్దదెక్కే, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. జన స్వాతంత్రము ఎవరిదైంది? దేవునికి భయపడితే నిన్ను చిన్నవాడిగా దేవుడు ఉంచాడు. నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ క్రింద వాడవుగా నువ్వు ఉండవు. ఈరోజు దేవుని భయం లేకే నువ్వు ఇంకా క్రింద వాడవుగా ఉండవు, కానీ పైవాడవుగా, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఈరోజు నీకు దేవుని భయం లేదు. దేవునికి భయపడు. చదువుదామా? ఇంకా చూద్దామా? చెప్పి ముగించేస్తానంతే. రండి. దేవునికి భయపడు వారి మీద తరతరాలు కనికరం ఉంటుంది. 4వదిగా రాజులు 1వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం 12వ వచనంలో మనం చూస్తే ఓబద్యా గురించి రాసినాడు. ఓబద్యా ఆహాబు దగ్గర ఉన్నాడు. ఓబద్యా ఎక్కడున్నాడు? ఆహాబు దగ్గర ఉన్నాడు.
యెజబెలు ప్రభు బిడ్డలను చంపేస్తే 50 మందిని 100 మందిని దాచిపెట్టి వారిని ఏం చేస్తున్నాడు? ఓబద్యా పోషిస్తున్నాడు. ఎవరిని పోషిస్తున్నాడు? ప్రభు బిడ్డలను, యాజకులను. మరి నువ్వు పోషిస్తున్నావా? యాజకుని పోషించేంత ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు పోషించగలుగుతున్నావా? ఓ సేవకుడు చెప్పినాడు. ఓ సేవకుడు ఏమయ్యా, ఆ సంఘస్థులందరూ కోరుకున్నారంట, ఈ చిన్నవాడుగా అంటున్నాడు, ఈ సేవకుడు మాకొద్దు, కొంచెం లావుగా పెద్దగా ఉన్నవాడు కావాలి మాకు అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద మనిషిని, ఏనిగంత మనిషిని అంటే పెద్ద లావు మనిషిని, ఎత్తర మనిషిని, హైటు గీటు టక్కు షూటు బూటు చాలా బాగుంది అలాంటి సేవకుని ఆ సంఘాన్ని పంపించారంట. పంపించేసరికి ఒక 2-3 నెలలు గడిచిపోయేసరికి అంత పెద్ద సేవకుడు, లావు సేవకుడు ఏమైపోయాడంటే బక్కోడు అయిపోయాడంట. అర్థమైందా? ఏనుగంత సేవకుడు ఏమైపోయాడంట? పీనిగా అయిపోయాడంట. ఒక్క మాటలో చెప్పాలంటే పీని అంటే సంఘము ఆ విధంగా అతను పోషించింది. అర్థమైందా? ఓబద్య ఎంత మంచోడంటే, యెజబెలు, ఆహాబు ఉన్నారు. వారు యెజబెలు ఏం చేస్తుందంటే ప్రభు బిడ్డలను ఏం చేస్తుంది? చంపుతుంది. అలాంటి సమయాల్లో ఇతడు దాచేసాడంట. వాళ్ళ దగ్గరే ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడ? ఆహాబు దగ్గరే పని చేస్తూ 50 మందిని 100 మందిని గుహల్లో దాచేసి వారికి ఆహారం వండి పంపించేవాడంట. ఎలా పోషించాడు చూడండి. కారణం ఏంటి? దేవునికి భయపడ్డాడు. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళేమో దేవుని బిడ్డలను చంపుతుంటే, ఈ ఉద్యోగం చేసేవాడు వాళ్ళ దగ్గరే ఉద్యోగం చేస్తున్నవాడు దేవుని బిడ్డలను, దేవుని ప్రవక్తలను ఏం చేశాడు? దాచి వారిని పోషించాడు. దేవునికి భయపడ్డాడు. ఎవరైనా మరి నువ్వు పోషిస్తున్నావా? ఎక్కడ పోషిస్తున్నావు? నీ సంఘాన్ని నువ్వు పోషించుకోలేకపోతున్నావు. నీ సేవకు నువ్వు పోషించుకోలేకపోతున్నావు. అర్థమైందా? నీ సేవకు నువ్వు పోషించుకోలేకపోతున్నావు. నిర్లక్ష్యం. అర్థమైందా? ఎంత నిర్లక్ష్యం పోవాలి. ప్రార్థన చేసి వెళ్ళిపోతానులే. నిర్లక్ష్యం నీది. భయం లేదు నీకు. సేవకుడు వచ్చి ప్రార్థన చేసినా భయం లేదు. సేవకుడు వచ్చి ఎదురుగా మాట్లాడినా నీకు భయం లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఒక రోజున నువ్వు దేవునికి భయపడకపోతే నీకు నరకమే ఉంటుంది. ఓబద్య దేవుని సేవకులను ఏం చేశాడు? మన మందిరానికి రావడమే కాదు, దేవుని సేవకులను కూడా ఏం చేయాలా? అయ్యో మన అవసరం ఇది ఉంది, ఇది ఒక కొత్త సంవత్సరం వచ్చింది అంటే నాకేదో చేయమని కాదు, ఉదాహరణ చెప్తున్నాను. నేను చనిపోయినా మీరు నేర్చుకోండి. నేను శాశ్వతం కాలం కాదు, దేవుడు ఎప్పుడైనా పిలుస్తాడో తెలియదు. అర్థమైందా? సేవకులను, యాజకులను ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. కొత్త సంవత్సరం వచ్చింది, నా సేవకునికి ఏదన్నా నాతో పాటు ఏం చేయాలా? ఒక వస్త్రం కొనాలా. కొత్త సంవత్సరం వచ్చింది, నా సేవకుడికి ఏదన్నా నాకు కలిగిన దాంట్లోనే ఇవ్వాలా. ఉన్నది నీకే సరిపోతలేదు, సేవకులకి ఏమిస్తావు? నువ్వే వండుకుంటావు, నువ్వే తినేస్తావు. అర్థమైందా? నువ్వే కొనుక్కుంటావు, నువ్వే కట్టుకుంటావు. ఓబద్య దేవునికి భయపడే వ్యక్తుల గురించి చెప్తున్నాను నేను. సుమా, ఒకవేళ దేవునికి భయపడితే నేనే కాదు, దైవ సేవకులను ప్రేమించి చూడు. 16వ కీర్తన అంటాడు, ఏమన్నాడు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అంతేగాని సేవకులను వ్యత్యాసంగా చూడకు, సేవకులను చిన్నగా చూడకు, సేవకులను విమర్శించి చూడకు. చాలా శిక్షకు పాత్రలం అయిపోతాం. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము భయపడే వాళ్ళమండి. పెద్ద ఆయన సుందర్ సింగ్ గారి దగ్గర ఆయన అంటేనే ఎవరెందుకు పశువులమ్మే భయపడేది. అడగండి ఒకసారి, అమ్మా భయపడలేదా నువ్వు సేవకుడికి, సుందర్ సింగ్ గారికి? భయం. ఆయన అమ్మ అని పిలిచాడని భయం. ఏమంటాడు? అర్థమైందా? ఆయనకి భయపడి వారి మీద ఏముంటుంది? కనికరం ఉంటుంది. చాలామందికి భయం ఉండదు. ఏదో సేవకుడు వచ్చాడు, ప్రార్థన చేశానా, వెళ్ళిపో అన్నా, పర్లేదు, ప్రైజ్ లాడన్నా. అర్థమైందా? భయం ఎక్కడుంది? నీకు భయము? ఓబద్య దేవునికి భయపడ్డాడు కనుక చాలా క్లిష్టమైన పరిస్థితి కాదు అది. యెజబెలు చంపేస్తుంది ఒక పక్క నుంచి రాణి. ఈయనేమో 50 మందిని ఒక చోట, 100 మందిని ఒక చోట, అందరూ ఒక చోట ఉంచలేదు మళ్ళా. ఎందుకంటే గుంపులుగా పెడితే అందరూ ఒకసారి చంపేస్తుందేమో ఒకవేళ చూసని గుహల్లో దాచేసి వారికి భోజనం పెట్టాడు.
దేవునికి భయపడ్డాడు. సరే ముందుకు వెళ్ళిపోదాం. అంటే ఇవన్నీ పరీక్ష చేసుకోవాలా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరము ఎలా ఉంటుందంట, తరతరాలు ఉంటుంది. అర్థమైందా? దేవుని భక్తులకు పెట్టడం అంటే దేవుని పెట్టినట్టే. సరే ముందుకు వెళ్దాం. నెహెమ్యా 5:15 చదవండి, త్వరగా చదవాలి. ఇంకోటి చెప్పి ముగించేస్తాను. 9 ఉన్నాయి కానీ 7 మాత్రమే సంపూర్ణం చేసి నేను ముగిస్తాను. రండి. అక్క ఏం చదువుతున్నావు నువ్వు? 5:15 అయ్య బాబోయ్, ఏంటి ఎంతసేపు చదువుతుంది? నాకు దొరుకుతలేదు అనుకున్నాను. చదవండి. దేవుని భయము చేత నెహెమ్యా ఏమంటున్నాడు? నేను ఇంకా అది వివరించాలంటే సమయం లేదు కానీ నేను ముగిస్తున్నాను. అది ఆ వచనం బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుని భయం చేత ఆయన ఏం చేయలేదంట. ముందున్న వాళ్ళు ఏం చేశారంట? మళ్ళీ చదవండి ఆ మాట. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును, ఇతనికి ముందున్న అధికారులు అంట ఈ లంచాలు తీసేసుకునేవారు. ఎలాగా? జనుల దగ్గర దోషేసేవారు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేకపోతే మీకు ఈమెయిల్ చేస్తాం అంటారు కదా చాలామంది. అలాగా వాళ్ళు ఏమి చేసేవారు కాదు, దోచుకుని తినేవారు ముందున్న అధికారులు. చదవమ్మ తర్వాత. అయితే వాళ్ళందరూ చాలా భారంగా ఉన్నారు. జనులందరి దగ్గర ఏం తీసుకున్నారు? వాళ్ళు ఆహారం తీసుకున్నారు, తర్వాత ద్రాక్షారసం తీసుకున్నారు, తులాల వెండి తీసుకున్నారు, పనివారు సహా జనుల మీద భారం మోపారు. అయితే నేనైతే నాకు దేవుని భయం ఉంది కనుక ఎవరి దగ్గర ద్రాక్షారసం తీసుకోలేదు, ఎవరి తులముల వెండి నేను తీసుకోలేదు. నేను దేవునికి భయపడేవాడిని కనుక ఈ గోడ పని ఏం చేశాను, ఏమీ తీసుకోకుండానే వాళ్ళ దగ్గర వాళ్ళకి పని పూర్తి చేశాను. అంటే నెహెమ్యాలో ఉన్న యథార్థత అర్థమైందా? మనం కూడా నువ్వు మరి నేను పని చేసి పెడతాను, నాకు పలానా చేసి పెడతావా, పలానా తెస్తావా అని అనకూడదు. దేవుని పిల్లలందరూ మంచిది కాదు. చేతనైతే నువ్వు సహాయం చేయి, అంతేగాని నువ్వు అది నాకు చేస్తానంటే నేను నీకు ఇది చేస్తాను. అర్థమైందా? అంటే లేదన్నా నీకు చేస్తే నువ్వు సహాయం చేస్తావా? అలా ఉండకూడదు. దాని భావం ఏంటంటే ఏ సహాయం తీసుకోకుండా ఎవరికి భారం లేకుండా ఉచితంగానే నెహెమ్యా ఏం చేశాడు? వారికి దేవునికి భయపడ్డాడు కనుక తన తింటూ సహాయపడుతూ వచ్చాడు. తనకున్న దాంట్లోనే ఆ గోడలు నిలుపుతూ వచ్చాడు. సరే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమ 1వ అధ్యాయం 17వ వచనము 21వ వచనం మనందరికీ తెలిసిందే. మంత్రస్థానులు ఉన్నారు ఇక్కడ. ఈ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు కనుక వారు ఏం చేశారంట? దేవుడు వారికి వంశాభివృద్ధి కలిగజేశాడు. ఒక్క మాటలో చెప్తున్నాను. మంత్రస్థానులు ఐగుప్తు రాజు చేతి కింద పనిచేస్తున్నారు. పనిచేసిన వాళ్ళు జీతమిచ్చే రాజుకు భయపడలే. అర్థమైందా? కనబడని జీతం ఇచ్చే, అదృశ్యమైన జీతం ఇచ్చే ఎవరైనా దేవునికి భయపడ్డారు. ఆయన ఇచ్చే జీతం కనబడదు. అర్థమైందా? ఈయన ఇచ్చే జీతం కనబడుతుంది. ఆ ప్రభు ఇచ్చే జీతం ఏం చేయదు. కానీ సామాన్యంగా మన జీవితంలో ఏ జీతం కోసం చూస్తాం? కనబడే జీతం కోసమే చూస్తాం. కానీ అమ్మా అర్థమవుతుందమ్మా, కనబడే జీతం కోసం, కనబడే డబ్బు కోసం ఏమయ్యా ప్రార్థన రాలేదంటే కూలి పనులండి. ఎక్కడ పోతాయి నీ కూలి పని? దిక్కుమాల కూలి పనులు. పూట ముద్ద లేకపోతే బతకలేవా నువ్వు దేవుని కొరకు? ఒక పూట గుడి కోసం ఏం చేశాడు? జ్యేష్ఠత్వం హక్కుని అమ్మేసుకున్న యాసావు అంట భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడు. అక్కడ ఎంత అసహ్యంగా మాట్లాడినాడు యాసావుని కూటి కోసం. ఎక్కడుంది నీకు భయం? దేవుని భయం? దేవునికి భయపడవా?
ఉద్యోగం ఇచ్చినా రాజుకి వాళ్ళు భయపడలేదు. నువ్వు ఈరోజు భయం, అయ్యో నేను మానేస్తే ఈ పూట ప్రార్థనకి వెళ్ళిపోతే నా ఉద్యోగం తీసేస్తారేమో, ఇది కనబడే జీతం కదా మరి, లేదా జీతం కట్ అయిపోతుందేమో ఒక పూట మానేస్తే, ఇది చూస్తావు నువ్వు. కానీ వాళ్ళు చూశారా అమ్మ, చూశారా? గవర్నమెంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు. ఐగుప్తు రాజు అయినా ఫరో యొక్క గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. కానీ జీతాల కోసం చూశారు వాళ్ళు. పోతే పని జీతాలు. ఆయన జీతం ఎక్కడుందంట? మాకు సంపూర్ణమైన జీతము ప్రభు దగ్గర ఉంది. వాని క్రియలు చెప్పిన సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందంటాడు ప్రభు. ఆ జీతం కోసం వాళ్ళు చూశారు. మరి నువ్వు ఏ జీతం కోసం చూస్తున్నావు ఈ దినాల్లో? ఏ జీతం కోసం చూసి పరిగెడుతున్నావు? అర్థమైందా? తర్వాత నువ్వేం చేయలేవు. దేవుడి లోకాన్ని లెక్కలు ముగించిన తర్వాత బెల్షస్సర్ అనే చక్రవర్తి యొక్క లెక్కలు ముగించేశాడు, క్లోజ్ చేసేసాడు. లెక్కలు క్లోజ్. మేనే టేకే ఓ పార్షియన్ అయిపోయాడు అంతే. ఆ రాత్రే కల్దీయుల రాజు అయిన బెల్షస్సరు అట్లే. మరి నువ్వు ఏ జీతం చూస్తున్నావు? వాస్తవానికి మనకు కనిపించే జీతం కావాలి, కానీ కనబడిన జీతమో దానికోసం ప్రయాసపడం. దేనికోసం ప్రయాసపడతాం? ఈ కనిపించే ఈ శాలరీ కొరకు నువ్వు ప్రయాసపడతావు. నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. ఈ జీతం నీకు పరలోకం తీసుకుపోదు. ఈ జీతం నీకు మోక్ష భాగ్యం ఇవ్వదు. అయితే ఈ క్షిప్రా పూయ వీళ్ళ పేర్లు, ఈ మంత్రస్వానులు ఏం చేశారంట? పోతే పోని మా ఉద్యోగాలు ఏం చేయమంటావయ్యా రాజా? ఐగుప్తు స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు. మేము వెళ్ళేసరికి వాళ్ళు కనేస్తున్నారు, మమ్మల్ని ఎలా చంపమంటావు? పెట్టారు అక్కడ. ఏం చేశారు? దేవుడు వారికి ఆలోచన ఇచ్చినాడు. కానుపేట మీద చంపేమో నువ్వు చెప్పావు, మేము వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారా? ఏం చేయమంటావు? కొంచెం తీసేస్తే తీసి మరి ఏం చేస్తాం ఉద్యోగము? అమ్మో, ఇదేదో కొంచెం రివర్స్గానే ఉందని చెప్పి వాడు ఏం చేయలేక ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చినాడంట? పుట్టిన ప్రతి మగబిడ్డను తీసిపోయి నైల్ నదిలో పాడాడు. సరే, అది వేరే విషయం. నా భావం ఏంటంటే, ఐగుప్తు స్త్రీలు, ఆ మంత్రసానులు, మన భాషలో చెప్పుకునే నర్సులు మాట, వాళ్ళు డెలివరీలు వేసేవాళ్ళు, దేవునికి భయపడ్డారు కనుక దేవుడు ఎంతో వారి వంశాన్నే అభివృద్ధి చేశాడంట. వారి వంశాన్నే. దేవునికి భయపడకపోతే వంశం అభివృద్ధి కాదు. ఈరోజు నీ వంశం అభివృద్ధి కావాలంటే దేవునికి భయపడాలి. చివరిగా మలాకి 2:4-5 లేవీలు ఉంటారు. వాళ్ళు కూడా దేవునికి, అంటే యాజకులు, వారు కూడా దేవునికి. మలాకి 2:4-5 చదివేమో త్వరగా వివరించడం, కానీ చదివి ముగించేస్తాను. గంట ప్రసంగం అయిపోయింది. త్వరగా మలాకి 2:4-5 సరిగ్గా వినాలా? చదువు అమ్మ గట్టిగా. అదే చదువు. చెప్తున్నాను కదా, సగం మొక్కలు. దేవుని భయం ఎక్కడ ఉంది? సగం ఎత్తుకుంటాం, సగం వదిలేయడం, సగం పీకడం. తాటి పీసులు అయితే ఏంటంటారు దాన్ని? తాటికాయ పీసులాగా. చదవయ్యా, నువ్వు చదువు. భయం లేదు మీకు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండినట్లు సెలవిస్తున్నాడు. దేవుడు నిబంధన ఇచ్చినాడు. లేవీయులు కూడా ఏం చేస్తున్నారంట? ఆయన చేసిన నిబంధనను వారు పాటించులాగున అవి భయభక్తులు పుట్టించుట కొరకాయ ఏం చేసినాడు అంటే, లేవీయులు కూడా, యాజకులు కూడా ఏం చేస్తున్నారు? దాన్ని వివరించలేము, కానీ దేవునికి ఒక్క మాటలో చెప్పాలంటే భయపడుతూ వచ్చారు. ఎంతమంది దేవునికి భయపడితే నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నేనెంతయ్యా? అబ్రహాం లాంటోడే దేవునికి భయపడ్డాడు. నోవాహు లాంటోడే దేవునికి భయపడ్డాడు. యోసేపు లాంటోడే భయపడ్డాడు. ఓబద్య లాంటోడే భయపడ్డాడు. నెహెమ్యా లాంటోడే భయపడ్డాడు. మంత్రసానులు భయపడ్డారు. లేవీలు భయపడ్డారు. నువ్వు భయపడవా? దేవునికి భయపడితే వారి మీద ఏముందంట? దేవుడు ఉన్నాడన్న భయం నీలో ఉండాలి. దేవుడు చూస్తున్నాడన్న భయం నీలో ఉండాలి. దేవుడు వింటున్నాడన్న భయం నీలో ఉండాలి. భయం లేకుండా ప్రభు బల దగ్గరికి వచ్చావా? ఏం రాశాడు? మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. తెచ్చుకోకు.
కానీ రోగాలు తెచ్చిపెట్టుకోవద్దు. ఈరోజు నీకు రోగాలు వస్తున్నాయి, ఈరోజు నీవు బలహీనుడు అయిపోతున్నావు, ఈరోజు నీకు నెమ్మది లేదు. నువ్వు చేయవలసిన పని చేయట్లే. ఏంటది? దేవునికి భయపడటం లేదు. వాళ్ళు భయపడ్డారు కనుక ఎన్నో ఆశీర్వాదాలు వారు పొందుతూ వచ్చారు. వారు వంశమే అభివృద్ధి చెందుతూ వచ్చింది. యోసేపు లాంటి వాడు రాజు అయిపోయాడు. 11వ వాడు ఎక్కడికి వెళ్ళాడు? మొదటి స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన మాట అది. ప్రియా సోదరుడా, దేవునికి భయపడే వారి మీద తరతరములు కనికరం. ప్రభువులో చేవేసే ముందు నీకు నీవే పరీక్ష చేసుకో. నీ కొరకు ఎవరు ఇంకా పరీక్ష చేయరు. నేను భయపడుతున్నానా లేదా? అబ్రాహాం భయపడ్డాడు. యోసేపు జీవితాన్ని చూసాం, ఓబద్య జీవితం చూసాం, నోవా జీవితం చూసాం, నెహెమ్యా జీవితం చూసాం, మంత్రసానుల జీవితం చూసాం. లేవీల జీవితం పూర్తిగా చూడలేకపోయాం కానీ చదువుకున్నామంతే. వీళ్ళందరూ ప్రభువుకు భయపడుతూ వచ్చారు. కనుక నీవు భయపడితే చాలు, ఆయన కనికరము నీతోనే పోదు, నీ తరతరాలు ఏం చేస్తుంది? ప్రభు రాకడ వరకు ఆయన కృప చూపించి వాడుగా ఉంటాడు. అలా ఉండినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడికి సహాయపడిన కాక.